హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు అయితే మేము వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అయితే అమ్మవారికి శారీ కట్టడానికి కొంచెం అంత బాగా రావాలి, ఇట్లా కుచ్చులు బాగా రావాలని చెప్పేసి మేము అమ్మవారికి చీర తీసుకొచ్చింది. కొత్త చీరను మేము ఇక్కడ ఐరన్ చేస్తున్నాం, అవి కుచ్చులు బాగా రావాలని చెప్పేసి. అట్లా చేసుకుంటే కొంచెం ఇంకా అటు ఇటు పోకుండా ఉంటాయని చెప్పేసి అవి ఐరన్ చేస్తున్నాం. కుచ్చులు మంచిగా ఎట్లా స్ట్రైట్గా ఉండాలని చేసుకుంటున్నాం. ఇక ఐరన్ చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉన్నది కదా, అది దాన్ని కూడా కొనుక్కొచ్చిందే. అయితే దానికి అది ఎప్పుడు అంటే చాలా ఇయర్స్ కింద తీసుకొచ్చింది అమ్మవారి విగ్రహం. అయితే దానికే మేము శారీని అయితే మా బావ దానికి శారీని కడుతున్నాడు. కొంతమంది అయితే బిందెలతో చేసుకుంటారు. బిందెలు అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ బాగుంటుంది, ఆ బిందె పైన ఒక సర్వ పెట్టి అట్లా చేసుకుంటారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే బొమ్మకే అట్లా చీర కడతాం. అంటే ఎంత పెద్ద ఉన్నా పర్లేదు అట్లనే కడతాం అన్నట్టు. చీర కట్టడం అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి ఫేస్ అయితే సెట్ చేసినాము. అసలు కొద్దిసేపటిదాకానైతే సెట్ కాలేదు, అసలు బాగా అనిపించలేదు. ఆ తర్వాత అన్నీ సెట్ చేసి శారీ సెట్ చేసిన తర్వాతనైతే మంచిగా కనిపించింది. మొత్తం సెట్ చేసేసినాం, హారాలు గిట్లా నెక్లెస్ అవన్నీ వేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక అమ్మవారి వెనకాల డెకరేషన్ ఎట్లా చేసుకున్నామంటే ఈ విధంగా ఇవి ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతాయి కదా షాపులలో, అవి తీసుకొచ్చుకొని అమ్మవారి వెనకాల డెకరేషన్ అయితే ఇట్లా చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్నీ మేము రెడీమేడ్ పూలదండలు తీసుకొని వచ్చినాం. ఈ దర్వాజాలకు అయితే డెకరేషన్ చేస్తున్నాం. ఒకటే డెకరేషన్ అవుతుంది పొద్దుటి నుంచి వెళ్ళి, ఇంకా ఉడతలేదు. ఇదంతా ఇప్పుడు సదరాలి, మొత్తం అంగడంగడ ఆగమాగం ఉన్నాయి, డబ్బాలు అన్నీ. అమ్మవారు అయితే డెకరేషన్ అయిపోయింది. ఇంకేమన్నా మిస్ అయిందేమో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి, ఓకేనా? ఇక్కడ మంచిగా కూర్చున్నా. అమ్మవారిని రెడీ చేసుకున్న 2 రోజుల తర్వాత ఇది ఇక ఆ రోజు అమ్మవారి కలశ స్థాపన అండ్ అయ్యగారు వచ్చిండు. నవగ్రహాలు, పంచభూతాలు అవన్నీ ఇక అయ్యగారు వచ్చి పూజ చేసిండు. అవన్నీ పెట్టి ఇక పూజనైతే స్టార్ట్ చేస్తున్నాడు. पाहि पंचामृत नववर्ण अभिषेक पूजा संपूर्णमहं करिष्ये। जय बोलो भूताल की जय, बोलो नवग्रह सोमवार की जय, बोलो पंचशक्तुलको नमो नमः ब्रह्मदिशाग्रपकाय महावाराहि देवताय नमो नमः। वो माधव पादप्रसादं शिरसां धारयामि शतमा. పూజ కంప్లీట్ అయిపోయింది. మా వాడు కూడా మాల, అమ్మవారి మాల ఇప్పటికి 3 years అవుతుంది. అమ్మవారి మాల, వారాహి అమ్మవారి మాల వేసుకుంటాడు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.